పరమ భాగవతోత్తములైన వాళ్ళు ఎక్కడుంటారో, ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎక్కడుంటారో వాళ్ళ కోసం తన ప్రతిజ్ఞ కూడా విడిచిపెట్టేస్తాడు. వీపు మీద ఒంగో పెట్టి కొడితే దెబ్బలు తిన్నాడు పరమాత్మ. పుండరి ఆ మహానుభావుడు ఆ తిరుమలలో ఉండగా తీసుకొచ్చి పరమ భక్తుడైనటువంటి వ్యక్తి తన పాలేరు కనపడకపోతే, తన సేవకుడు కనపడకపోతే ఆయన రూపంలో వచ్చి వడ్డన చేస్తున్నాడు. వడ్డన చేస్తుంటే ఇప్పటిదాకా ఎక్కడికి పోయావురా అని చెప్పి ఒంగో పెట్టి ఒక్కటి కొడితే వీపు వాచిపోయింది. తిరుమలలో అనంతాచార్యుల వారు గుణపం విసిరితే గడ్డం బద్దలైన ఎత్తురు గారింది వెంకటేశ్వర స్వామికి. ఇప్పటికీ నా భక్తుడు విసిరాడు అని గుర్తుగా పచ్చకర్పూరాన్ని గడ్డం మనకి చక్కగా అలంకారం చేసుకుని ఆ గడ్డం లోపలికి వెడుతుంటే ఆనంద నిలయంలో వేలాడుతుంటుంది.